బోనా జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించి అంటే జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశం సంబంధించి అంటే ఈ బాడీకి సంబంధించి ఇది చివరి సమావేశం కావడంతో ఈరోజు బాడీ వేడిగా అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పేసి జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భారీ భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్ల ఆధారంగానే ఈసారి అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. ప్రధాన గేటు దగ్గర బీజేపీ కార్పొరేటర్లంతా భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా బేడీలు వేసుకుని ఒక దున్నపోతును తీసుకొచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వాళ్ళని అడిగిస్తున్నా. మనతో పాటు శ్రావణ్ ఉన్నారు, చెప్పండి అన్న. ఈరోజు భాగ్యనగరంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే భాగ్యనగర్తో అనేక సమస్య అన్న చూడండి అన్న, మేము సమస్యలు చెప్తున్నా. ఆ రోజు కూడా మేము ప్రజా సమస్యలు చెప్తే మీరు చూసిర్రు, మా రక్తం మా తలలు వలగొట్టి మా కాళ్ళు కొట్టి మా రక్తం చిందించి రక్త చరిత్ర సృష్టించినటువంటి మేయర్ ఈ రోజున మరి దాన్ని నిరసనగా మేము సంఖ్యలు వేసుకున్నాం. మా సంఖ్యలు వేయించి ఈరోజు పోరాటానికి మేము సిద్ధమని చెప్తున్నాం. అదేవిధంగా అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా నగర మేయర్ కానీ ముఖ్యమంత్రి కానీ పట్టించుకుంటలేరు కాబట్టి, మరి అధికారులు కూడా పట్టించుకుంటలేరు కాబట్టి, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంది కాబట్టి దున్నపోతు గారికి నమస్కారం చెప్తూ అయ్యా మా సమస్యలు పరిష్కరించమని కోరుతా ఉన్నాము. మీకు దండం పెడతా ఉన్నాము, మా సమస్యలు పరిష్కరించండి. మా ముఖ్యమంత్రి నిద్రపోతుండు, మా మేయర్ నిద్రపోతుండు, మా అధికారులు నిద్రపోతుర్రు, అడిగితే కొడుతుర్రు, జైల్లో పంపిస్తుర్రు, మా మీద కేసులు పెడుతుర్రు, మా రక్తం తెల్ల చూస్తుర్రు. మీరు దయచేసి సమస్యలు పరిష్కరించాలని దున్నపోతు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొత్తం చూసుకుంటే ఏదైతే కౌన్సిల్ బాడీ ఈ రోజు వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు కార్పొరేటర్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. ఇది వినూత్నం కాదన్నా, ఇది మాకు డైలీ జరుగుతున్నది. మేము ప్రశ్నించడానికి వస్తే మమ్మల్ని అరెస్టులు చేశారు. మేము సామాన్య ప్రజలకున్న అవసరాల కోసం అని చెప్పి పరిష్కారం జరగట్లేదని చెప్పి మేయర్ గారి దగ్గరకు వస్తే దౌర్జన్యంగా ఆఫీస్ స్టాఫ్ తోటి మమ్మల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మమ్మల్ని అరెస్ట్ చేపించారు. వాళ్ళు అనుకుంటున్నారేమో అరెస్టులకు కేసులకు మేము భయపడతామని. ఈ సంఖ్యలకు లాఠీలకు దేనికి కూడా మేము భయపడము. హైదరాబాద్ నగరానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. జిహెచ్ఎంసీ ఆఫీస్ అనే దానికంటే క్లుప్తంగా లేదు కాదు రాదు అనాలి. జిహెచ్ఎంసీలో నిధులు లేదు, పరిష్కారం రాదు, పనులు కావు, అసలుకి లేదు కాదు కార్యాలయం అని చెప్పి వాళ్ళు ఇక్కడ రాసుకోవాలి. మేయర్ గారు దున్నపోతు మీద వర్షం పడితే అసలుకి స్పందించదు అని అంటారు, సామెత ఉంది. అట్లనే మన మేయర్ గారు, కమిషనర్, వీళ్ళందరూ కూడా ఆఫీసర్లు ఎప్పుడు అడిగినా సరే పరిష్కారం ఇవ్వరు. కాబట్టి ఈరోజు దున్నపోతును కూడా తీసుకురావడం జరిగింది. ఇది చూస్తానన్న మేయర్ గారు మేల్కుంటారేమో అని చెప్పి మాకు ఒక ఆశ. ప్రధానంగా చెప్పండి, అంటే 5 సంవత్సరాలు మీ బాడీ ఏదైతే ఉందో 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఫిబ్రవరితో దీనికి సంబంధించి పూర్తి అవుతుంది, గడువు పూర్తుంది. కాబట్టి మీరు ఈ రోజు నిరసన వ్యక్తం చేయడానికి లేదన్నా, మేము మొదటి నుంచి కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఫైర్ యాక్సిడెంట్ సిలిండర్ తెచ్చినాం. వరదలు వచ్చినప్పుడు మేము లైఫ్ జాకెట్లు తెచ్చినాం. అన్ని విధాలా మేము ఈరోజు డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం. భాగ్యనగర్ ప్రజలు పడుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేము ఇక్కడ వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తాము. వారు స్పందించలేరు కాబట్టి ఈరోజు దున్నపోతు తెచ్చాం. మన హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే ఊప్పర్ షేర్వాణి అందరి పరిశాని. కేవలం కొన్ని రోడ్లు కొన్ని వాటిని మంచిగా చేసి సీఎంలు మినిస్టర్లు తిరిగే రోడ్లు బాగుంటే సరిపోతుందా? మరి గల్లీలు వాడలు బస్సీల పరిస్థితి ఏంది? కేవలం స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులే నిధులు దండకపోతా ఉంటే మరి మిగతా డివిజన్ల పరిస్థితి ఏంది? ఆ ప్రజలు ట్యాక్సులు కడతలేరా అని చెప్పి మేము ప్రశ్నించడానికి ఈరోజు వస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తున్నాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ఇది బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లంతా ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి మరికొద్దిసేపట్లో అక్కడి నుంచి బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు జిహెచ్ఎంసీలో 46 అంశాలకు సంబంధించి కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఇటీవల భూములు అమ్మకాలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ఏదైతే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉందో ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కూడా భారీ నిరసన కార్యక్రమంగా ఇక్కడికి వచ్చేసి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదైతే ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్కి సంబంధించిన జనరల్ బాడీకి సంబంధించి చివరి సమావేశం కావడంతో మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ చివరి సమావేశం సందర్భంగా కార్పొరేటర్లు అదేవిధంగా మేయర్ అందరూ కలిపి ఒక ఫోటో సెషన్ పెట్టుకునేందుకు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే జనరల్ బాడీ సమావేశం అనేది అంటే 5 ఏళ్లు పూర్తవుతుంది, అంటే ఫిబ్రవరితో పూర్తవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా లాస్ట్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఈరోజు ప్రజా సమస్యలు ఏవైతున్నా ఆ సమస్యలతో పాటు ప్రధానంగా ఇటు ప్రభుత్వ వ్యతిరేకానికి సంబంధించి జిహెచ్ఎంసీలో భూముల అమ్మకాలకు సంబంధించిన అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసేందుకైతే సిద్ధమైంది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో జిహెచ్ఎంసీ జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏ విధంగా అయితే ఘర్షణలు జరిగాయో అదేవిధంగా ఈరోజు కూడా ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బూన
అయితే ప్రధానంగా చూసుకుంటే 46 ఎజెండా అంశాల గురించి కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు సీఎంకి కానీ జీహెచ్ఎంసీ మేయర్కి కానీ వినతి పత్రాలు ఇచ్చే కన్నా కూడా దున్నపోతుకి మేము వినతి పత్రం ఇస్తామని చెప్పి బీజేపీకి చెందినటువంటి శ్రవణ్ గారు వ్యాఖ్యానించడాన్ని అసలు మనం ఎలా చూడాలి రామ్ నరేష్? ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎవరు ఉన్నా కూడా అధికారంలో ఇక్కడ సమస్యలు అంటే గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు. గతంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ వినతి పత్రాలన్నీ కూడా బుట్టతాగలైనాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు వినూత్న నిరసన చేపడుతూ ఒక దున్నపోతుని తీసుకొచ్చి అంటే దున్నపోతుకి తీసుకొచ్చి ఒక వినతి పత్రం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళైతే నిర్ణయించారు. అందులో భాగంగా ఒక దున్నపోతుని తీసుకొచ్చి దానికి వినతి పత్రం ఇవ్వడం అంటే మీకు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు, దానికి ఇస్తే కొంచెం స్పందన ఉంటుందంటూ కూడా వాళ్ళు వినూత్న నిరసన అయితే చేపట్టడం జరిగింది. ఎందుకంటే జీహెచ్ఎంసీలో దాదాపు 5 ఏళ్లుగా చాలా సమస్యలు అంటే ఇటు డ్రైనేజ్ సమస్యలు కానీ అదేవిధంగా వీధి లైట్లకు సంబంధించి కానీ రోడ్లకు సంబంధించిన గుంతలు పూడ్చాలని చెప్పేసి చాలాసార్లు కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించినప్పటికీ కూడా ఆ సమస్యలు ఇప్పటివరకు కూడా పరిష్కారం కాలేదు. 5 ఏళ్లు పూర్తయినా కూడా సమస్యలు పరిష్కారం కాకుండా మేము కార్పొరేటర్లుగా మా పదవి కాలం ముగించుకుంటున్నాం కాబట్టి ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. ఆ నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు ఈ విధంగా దున్నపోతుని తీసుకొచ్చి దానికి వినతి పత్రం ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మరికొద్దిసేపట్లో ఇక్కడ జీహెచ్ఎంసీ కార్యాలయంకి వచ్చేందుకు వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న భూములను అమ్ముతున్నారంటూ కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ భూముల అమ్మకం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, దాదాపు 5 లక్షల కోట్ల అవినీతి జరుగుతుందంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇదే ప్రధాన అంశంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లు ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు కొద్దిసేపట్లో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్దకు నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశంలో ప్రజా సమస్యల కన్నా రాజకీయ ఎజెండానే ఎక్కువగా రాజకీయ ఎజెండా అంశంగా ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో ఇటు అధికార పార్టీకి విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ప్రజలు మా దున్నపోతు గారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినా, నగర మేయర్ గారికి ఇచ్చినా, ఇంకా పెద్ద పెద్ద అధికారులకు ఇచ్చినా ప్రజా సమస్యలు తీరట్లేదు. కాబట్టి భాగ్యనగర ప్రజలందరూ కూడా దున్నపోతు గారికి విజ్ఞాపన పత్రాన్ని సంఖ్యలతో సహా ఇస్తా ఉన్నారు. ఈ రోజు భాగ్యనగర ప్రజలు మా దున్నపోతు గారికి